హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. గైస్, ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మన దగ్గరికి ఒక కస్టమర్ బట్టలు తీసుకుని వస్తే అగైన్ అంటే మళ్ళీ మన దగ్గరికే రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఇస్తానండి. చూడండి, నాకు ఏంటంటే బ్యాక్ సైడ్ ఆంటీ ఫస్ట్ టైం ఒక 2 నైటీస్ అయితే శాంపుల్గా ఇచ్చారు. తర్వాత నుంచి చూడండి, ఆవిడ ఎప్పుడు ఇలా నాకు బల్క్గానే ఇస్తారనమాట. అంటే ఇందులో వచ్చేసి నాకు 8 నైటీస్ అండ్ 2 శారీస్ ఉన్నాయండి. అవి నేను కుట్టు ఎలాగేస్తానంటే, అంటే కుట్ల మీద కుట్లు వేయడం అనేది చాలా చిన్న పనేనండి, పెద్ద పనేం కాదు. బట్ అందులో చిన్న చిన్న టిప్స్ తెలుసుకుంటే మనకి ఇచ్చిన కస్టమరు మళ్ళీ మన దగ్గరికే వస్తారండి. అదే నేను చెప్పబోయేది. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే, మనం ఒక నైటీ కుట్టినా ఏది కుట్టినా సరే ఏ ఒక్కటి వదలకుండా కుట్టాలండి. మ్యాక్సిమమ్ మనం నైటీ స్టిచ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, అటు సైడ్ ఒక కుట్టు ఇటు సైడ్ ఒక కుట్టు వేసేస్తాం అనమాట. చిన్నవి పర్వాలేదులే అనుకుంటాం మ్యాక్సిమం. అంటే నేను కూడా ఫస్ట్లో నా నైటీస్ అలాగే వేసుకునేదాన్ని. నాకు కూడా బై ఎక్స్పీరియన్సే నేను చెప్తున్నానండి, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. చూసారు కదా, నైటీకు అటు సైడ్ ఇటు సైడే కాదండి, ఇటు చూసారు కదా చిన్న పైపింగ్స్ ఉన్నాయా, ఆ పైపింగ్స్ మీద కూడా మనం కుట్టు వేయాలండి. కుట్టు వేయడము నెక్స్ట్ చూసారు కదా, ఇక్కడ పువ్వులు ఇచ్చాడు కదా వాడు ఫ్రంట్, అవి కూడా చాలామంది వెయ్యరండి కుట్టు, వాటి మీద కూడా కుట్టు వేయాలి. ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, మేము నైటీ కొనుక్కున్నాము, మళ్ళీ కొంతమంది ఏంటంటే కుట్ల మీద కుట్లు వేయించుకోకుండానే వేసేసుకుంటారండి. అలాంటి వాళ్ళకి ఇలాంటివి ఊడిపోయినా ఏమి అనిపించదు. బట్ మన మీద కొంతమంది ఏంటంటే కుట్ల మీద కుట్లు వేయించుకుంటే కొంతకాలం స్టాండర్డ్గా ఉంటాయి. అంటే నైటీ అనేది డైలీ వేర్ యూస్ చేస్తాం కదండి, అందుకని నేను ఎంత పర్టికులర్గా మీకు నైటీ అనేది చూపిస్తున్నాను అనమాట. సమ్మర్ వేర్ అసలే మ్యాక్సిమం అందరూ నైటీసే యూస్ చేస్తారు. అఫ్కోర్స్ పగలేసుకోకపోయినా నైట్ అన్నా ప్రిఫర్ చేస్తాం కదా. చూసారు కదా, ఇలాంటి చిన్నవేనండి మనం చేసే మిస్టేక్స్. ఏంటంటే ఆ చిన్నవి వాటి మీద కుట్టేయడం అలాంటివి చేస్తే కనుక మనకి అగైన్ మళ్ళీ కస్టమర్స్ వస్తారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళకు కూడా పలానా వాళ్ళు బాగా స్టిచ్ చేస్తున్నారని మనకు మంచి పేరు అయితే ఉంటుంది. వన్స్ ఒక్కసారి మనకి ఇచ్చిన వాళ్ళు ఇంకొకరికి అయితే ఇవ్వరు. నేను అది చెప్తున్నాను. కుట్ల మీద కుట్లేయడం పెద్ద పని, ఇది ఒక వీడియో అనుకోవచ్చు. ఇలాంటి చిన్న విషయాలు తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇందులో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, జస్ట్ నేను 8 నైటీస్ ఒక్క గంట పావులో అయితే వేసేసానండి. నైటీ మనకి కుట్ల మీద కుట్లేదు జస్ట్ ఒక్క 10 minutes. అంటే జస్ట్ కుట్టేయడం ఏమీ పెద్ద పని కాదండి, మీకు చెప్తున్నాను. చూసారు కదా, నాకు టోటల్ ఆవిడ వచ్చేసి 8 నైటీస్ అయితే ఇచ్చారు. మీకు అవన్నీ చూపిస్తున్నాను. చూసారు కదా 8 నైటీలు. ఆ కుట్టు మీద కుట్టేయడం అనేది ఏంటంటే, నేను మీకు చాలా సింపుల్గా చెప్తాను చూడండి. సింపుల్గా చెప్పి మీరు కూడా ఇలాగ స్టిచ్ చేస్తే కనుక మనకి సూదిలో నుంచి దారం రావడం ఊడిపోవడం అలా ఏమీ ఉండదండి. జస్ట్ ఒకసారి మీకైతే నేను ఇవన్నీ ఒకసారి చూపిస్తున్నాను అంతే. నాకు ఇచ్చినవన్నీ నేను జస్ట్ అదే రోజైతే డెలివరీ ఇచ్చాను. ఇంకా చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను నైటీ తీసుకున్నాను కదా, నైటీ తీసుకుని నేను ఏం చేస్తున్నానంటే, ముందు దాన్ని తిరిగేసానండి. తిరిగేసి వాళ్ళు రెడీమేడ్ కదా, చేతులు ఎటు పెడితే అటు పెట్టేస్తూ ఉంటారండి, ఒకటి పైకి ఒకటి కిందకి. అది మనం సరి చేసుకుని అయితే కుట్టు వేయాలి. జస్ట్ ఒక్కసారి స్టిచ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంక మనం ఆపాల్సిన పని లేకుండా నేను స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది మీకైతే వివరంగా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, మనం దారం సరిగ్గా ఎక్కించుకోండి. నెక్స్ట్ వచ్చేసి బాబినీల్లోకి కూడా ఫుల్గా అయితే దారం తీసుకోండి. అదేనండి మనకి మ్యాక్సిమం టైం టేకింగ్ తీసేసుకునేది. చూసారు కదా, ఫస్ట్ స్టిచ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎండకు వచ్చేసరికి మనం ఏం చేస్తాము, పూర్తి అయిపోయిన తర్వాత దారం అనేది కటింగ్ చేసేస్తాం. కటింగ్ చేసేసిన తర్వాత మ్యాక్సిమం మనకి సూదిలో నుంచి దారం ఊడిపోయేది ఇక్కడేనండి. నేను చూసారు కదా, ఇప్పుడు కటింగ్ అనేది చెయ్యట్లేదు. దారాన్ని కటింగ్ చేయకుండా నేను మళ్ళీ అటువైపు ఎండ తీసుకుని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి దారం తెగిపోదు, ప్లస్ ఏంటంటే సూది నుంచి దారం ఊడిపోతూ ఉంటుంది కదండి. మ్యాక్సిమం ఇదేనండి మనకి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి వచ్చే మెయిన్ కంప్లైంట్. చూసారు కదా, నేను ఇక్కడ మనకి దారం అనేది కట్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా స్టిచ్ చేశాను కదా, చూడండి నేను మొత్తం అంతా కుట్టు తీయకుండా, మిషన్ తీయకుండా ఎలా స్టిచ్ చేస్తాను అన్నది చూపిస్తానండి మీకు. నెక్స్ట్ వచ్చేసి అటువైపు వేసాను, ఇటువైపు కూడా స్టిచ్ చేస్తాను కదా. ఇప్పుడు ఏంటంటే బాటమ్ పార్ట్లోని మనకి చిన్న అంచు ఉంటుంది కదండి, ఆ అంచు అయితే నేను కుట్టు మీద కుట్టు అయితే వేస్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా నేను కట్ చేయలేదు, కట్ చేయకుండా స్టిచ్ అయితే వేస్తున్నాను. కట్ చేయకుండా స్టిచ్ చేసి ఇక్కడ చూడండి, ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను. చూసారు కదా నేను ఎలా కట్ చేస్తున్నాను. ఇవేనండి, ఇవే టిప్స్ తెలుసుకుంటే మీరేంటంటే స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇలాంటి చిన్న టిప్స్ తెలిస్తే మనకి పని సులభంగా ఉంటుంది కదండి. ఇవి కాకుండా వేరేవేమైనా కుట్టుకోవచ్చు కదా, అందుకనే నేనైతే ఈ వీడియో అయితే చేసి పెట్టాను. చూడండి, నెక్స్ట్ ఇది టోటల్ కుట్టేసిన తర్వాత నేనేం చేశానంటే, ఇప్పుడు ఏంటంటే
పైన అంటే టాప్ బాటంలో కుట్టాలి. టాప్ బాటంలో ఏముంటుందండి, జస్ట్ మనం షోల్డర్స్ అతుకుతాము. కొన్ని నైటీలకి అయితే డైరెక్ట్ షోల్డర్స్ ఉండవు, ఓన్లీ ఏంటంటే ఈ సైడ్ ఓన్లీ ఒక సైడ్ ఇచ్చేస్తాడు, ఆర్మ్ ఇచ్చేస్తాడు. నేను అది మీకు చూపిస్తాను చూడండి. నేను ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసి జస్ట్ దాన్ని ఫుల్గా రౌండ్ అయితే చేసాను. రౌండ్ చేసేస్తే మనకి ఇక్కడ చూసారు కదా పైపింగ్ ఇచ్చాడు కదండి, ఆ పైపింగ్ మీద కుట్టు పడిపోతుంది అనమాట. పైపింగ్ మీద కుట్టు పడితే మనకి ఏంటంటే ఇంకా ఆ ఊడిపోవడం అనేది ఏమీ ఉండదండి. చాలామంది చేసే మిస్టేక్ అదేనండి, సైడ్ కుట్టేసేసాము, చేతులు అతికేసాము, ఇంక నైట్కి అంతకన్నా ఏమేస్తామో అనుకుంటాం. అది కాదండి, మనం ఏంటంటే ఈ పైపింగ్ మీద కంప్లీట్గా ఎక్కడైతే వాళ్ళు అతుకుతూ చిన్న చిన్న ముక్కలను కూడా కలిపారో ఆ వాటిని కూడా మనం కరెక్ట్గా కుట్టు వేయగలిగితేనండి మనకి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇస్తారు. మన కుట్టుకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అనమాట అవతల వాళ్ళకి. నేనైతే ఈ నైటీకి వచ్చి 25 రూపీస్ తీసుకుంటానండి కుట్టు మీద కుట్టు వేయడానికి. మీరైతే ఎంత తీసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా, జస్ట్ ఇవి నేను మామూలుగా రౌండ్ పెట్టేసి రౌండ్ అయితే తిప్పేశాను. 2 తిప్పేసిన తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే ఫ్రంట్ సైడ్ పువ్వులు ఇచ్చారు కదండి, అదే కొంచెం ఫ్లవర్ టైప్ ఫ్రేమ్ చేసి వాటి మీద కూడా స్టిచ్ అనేది వెయ్యాలి. వాటి మీద కూడా స్టిచ్ చేస్తే కొంతమందికి ఉంటుందండి నైటీ అలా నీట్గా ఉండాలి అని. అలాంటి వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా ప్రతి పిన్ టు పిన్ పట్టించుకుంటారనమాట. అలాంటి కస్టమర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం వాళ్ళని సాటిస్ఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం ఏంటంటే ప్రతిదీ కుట్టాలన్నమాట. నేను అందుకే మీకు వివరంగా వీడియో చూపిస్తున్నాను. ఇగోండి ఇలా సింపుల్గా నేను స్టిచ్ చేశాను కదా, దాన్ని ఏంటంటే మళ్ళీ అటువైపు నుంచి ఇటువైపు పక్కకి మూవ్ చేశాను అనమాట. అలా మూవ్ చేసుకొని స్టిచ్ చేస్తే మనకి స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు కూడా ఒకే స్టిచ్, మనం పదే పదే సూది దారం కట్ చేసే పని లేకుండా నేనైతే మీకు స్టిచ్చింగ్ అనేది ఏమో చేసి చూపిస్తున్నాను. చూసారు కదండి, నాకేంటంటే ఇంకా మధ్యలో ఒకసారి అయితే దారం తెగిపోయిందండి. అంటే నేను ఇది మోటార్ పెట్టి కుడుతున్నాను స్పీడ్గా తొక్కేయడం వల్ల, అంతే తప్ప జస్ట్ నేనైతే ఇవన్నీ 1 గంటన్నరలో వేసి ఇచ్చేసాను. అంటే మనం స్టిచ్చింగ్ వేయడానికి 10 మినిట్స్ పడుతుంది, కానీ వీటిని మూవ్ చేసుకోవడం, తిరగేయడం, మరగేయడం, మళ్ళీ ఇవన్నీ నీట్గా మడత పెట్టి ఇవ్వాలి కదండి. నేను అది ఇంక్లూడింగ్ ఆ టైంతో కలిపి చెప్తున్నాను. మనకు ఒక్క నైటీకి స్టిచ్ వేయడానికి జస్ట్ ఒక 10 మినిట్స్ టైం అయితే సరిపోతుందండి, ఇంకా తక్కువే పడుతుంది. గైస్, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. నా ఛానల్లో 1 గ్రాము గోల్డ్ అండి, 916 గోల్డ్ తోటి నల్లపూసలు, నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లెట్స్ చేసి పెట్టాను. మ్యాక్సిమము చాలా మోడల్స్ చేసి పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. పడేద్దాం అనుకున్న క్లిప్పులు కూడా నేను మోడల్గా తయారు చేసి అయితే పెట్టానండి. హ్యాండ్ బ్యాగ్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూసి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి గైస్. టోటల్గా అయితే ఇలా ఉంటుందండి మొత్తము. చూసారు కదా నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో, మీరు కూడా అలా స్టిచ్ చేసుకోండి. లాస్ట్కి వచ్చేసి నాకు బ్యాక్ సైడ్ చిన్న పార్ట్ అయితే మిగిలిపోతే దాన్ని మాత్రమే స్టిచ్ చేసి అయితే ఇచ్చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.